నమస్తే, వెల్కమ్ టు వీనిస్ కుడ్వాడ. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్ర రాష్ట్రంలో మోటార్ మెకానిక్ల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరిన ఎమ్మెల్యే రాము. మోటార్ మెకానిక్ కుటుంబం నుండి వచ్చిన తనకు వారి కష్టాలు ఏ విధంగా ఉంటాయో తెలుసంటూ అసెంబ్లీలో వెల్లడి. తొమ్మిదో వార్డు కనకదుర్గమ్మ ఆలయంలో జరిగిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన రావి వెంకటేశ్వరరావు, ఎల్లవత్తి శ్రీనివాస్. అమ్మవారి కరుణా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కోరిన నేతలు. యాభై 57వ గ్రంథాలయ వారోత్సవ ముగింపు సందర్భంగా పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేసిన నిర్వాహకులు. చిన్నారులు చదువులతో పాటు ఆటపాటలను రాణించాలని కోరిన ఎంఈఓ బాలాజీ. చేతి వృత్తిదారులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని గుడివాడ శాసనసభ్యులు వెనగళ్ల రామ కోరటం జరిగింది. జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో మోటార్ మెకానిక్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. మెకానిక్ కుటుంబం నుండి వచ్చిన తనకు వారి బాధలు తెలుసని, అటువంటి వారిని ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఇది విషయం వచ్చి స్టేట్ మోటార్ మెకానిక్స్ గురించి అధ్యక్ష. నేను కూడా మా ఫ్యామిలీ మొత్తం ట్రాక్టర్ మెకానిక్స్ నుంచి వచ్చాను అధ్యక్ష. మాకు క్లియర్గా ఐడియా ఉంది అక్కడ ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు అనేది. రాష్ట్రంలో మొత్తం మీద డ్రమారం 20 లక్షల దాకా మోటార్ మెకానిక్స్ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు 2 వీలర్స్ వారే 8 లక్షల దాకా ఉన్నారు అధ్యక్ష. 3 వీలర్స్, 4 వీలర్స్, ట్రాక్టర్ మెకానిక్స్, లారీ మెకానిక్స్ అందరూ కలిపేసి 20 లక్షల దాకా అవుతారు అధ్యక్ష. ఫ్యామిలీస్ ఉండాలి 50 లక్షల దాకా అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష. మాక్సిమం వీళ్ళలో ఉన్న నెంబర్స్ అందరూ బలహీన వర్గాలకు చెందిన వారు కానీ, లేదంటే మైనార్టీ వర్గాలకు కానీ చెందిన వాళ్ళు అధ్యక్ష. అలాగే వీళ్ళని స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కార్మికులుగా గుర్తించలేదు అధ్యక్ష ఇప్పటిదాకా. సో వీళ్ళు మన కూడా మన హానరబుల్ సీఎం గారి పిలుపు మేరకు మన వరదల్లో కూడా స్వచ్ఛందంగా వచ్చి విజయవాడలో చాలా చేశారు అధ్యక్ష. కొన్ని విడతలుగా 200 మంది వచ్చి మన చాలా మంది డబ్బులు కూడా ఏం తీసుకోకుండా సొంత ఖర్చులతో చేసి వెళ్ళటం కూడా జరిగింది. వీరందరినీ సంఘటితం చేస్తూ మోటార్ మెకానిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఒక సలహా అధ్యక్ష. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది. కొత్తగా ఈవీ టెక్నాలజీస్ మీద ఎక్కువ మన గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తుంది. ఎట్లా స్కిల్ డెవలప్మెంట్ చేయటం కానీ, కొద్దిగా ఆధునిక పనిముట్లు కొనుక్కోవడానికి వడ్డీ లేని రుణాలు కానీ ఇస్తే బాగుంటుంది అనేది. అలాగే ఆరోగ్య బీమా, ఆరోగ్య ప్రమాద బీమా పథకాలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలాగే 55 వీళ్ళందరూ చాలా ఇన్హ్యూమైన సిచ్యువేషన్స్ లో పనిచేస్తూ ఉంటారు అధ్యక్ష. అందుకని త్వరగా ఆరోగ్యాలు పాడైపోతాయి. సో 55 years కి రిటైర్మెంట్ ఇస్తాం కానీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం కానీ చేస్తే బాగుంటుంది అనేది సజెషన్ అధ్యక్ష. కార్మిక శాఖ మంత్రి గారికి సీఎం గారికి తెలియజేసుకున్నాను. 9వ వార్డు పుల్లలపాడు వంతెన వద్ద వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ముగిసిన సందర్భంగా నేడు శాంతి నిమిత్తం వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లవత్తి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి అమ్మవారి సన్నిధిలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓల్డ్ ఐరన్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా అమ్మవారికి శరన్నవరాత్రి వేడుకలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు మరియు పోగిరి రమణ, రమేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు 9వ వార్డులో కనకదుర్గమ్మ వారి దేవస్థానం దగ్గర దగ్గర 20 ఏళ్ళ నుంచి కూడా నిత్యం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకోవడం, తర్వాత తన తరపున కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. అంతా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా భగవంతుడు కనకదుర్గమ్మ తల్లి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దీవులు ఉండాలి, ఇలా ఆరోగ్యంగా అందరూ ఉండాలని చెప్పి భగవంతుని నేను కోరుకుంటూ సెలవిస్తున్నాను. 9వ వార్డులో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడంతో పాటు మరి ఈ రోజున
శాంతి నిమిత్తం అన్న సమారాధన కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయం. ఇక్కడ ఓల్డ్ ఐరన్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి గతంలో నిర్మాణం చేసుకున్నటువంటి గుడి. ఈ ప్రాంతంలో ఈ కనకదుర్గ అమ్మవారి కరుణా కటాక్షణాలు ఈ ప్రాంత ప్రజలందరి మీద ఉంటాయని చెప్పి గతం నుంచి ఇక్కడ ఎంతో నమ్మకం. ఎంతో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగాయి. మరి తదనంతరం ఈ రోజున కూడా వేలాది మందికి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఆ అమ్మవారి కరుణా కటాక్షణాలు, ఆ తల్లి యొక్క కృప ఈ ప్రాంత ప్రజల మీద, గుడివాడ పట్టణ ప్రజలందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అమ్మవారి దేవస్థానం కట్టి 30 సంవత్సరాలైంది. చైర్మన్ గా తండ్రి కూరగాయలు కోటేశ్వరరావు ఉండి కాండి మేము ఈ గుడి పేతించుతున్నాం. ఈ సంవత్సరానికి ఆయన లేకపోయేది కాబట్టి ఇవే చైర్మన్ గారు మమ్మల్ని ఒక కంట చూస్తున్నారు. రావి వెంకటేశ్వరరావు వాళ్ళ తండ్రి చచ్చిపోనే అయినా వస్తున్నారు, మమ్మల్ని అందరినీ సహకరించుతారు. అమ్మవారి దేవస్థానం గుడి బాగా ఇప్పుడు వరకు మేము సాగిస్తామండి. ఆ తల్లి దయ వల్ల, గణేష్ పంతుల దయ వల్ల మేము సాగిస్తాను. షా గులాబ్ చంద్ ప్రథమ శ్రేణి గ్రంథాలయం నందు 57వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పలు పోటీతత్వపు పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు గుడివాడ మండల విద్యాశాఖ అధికారి బాలాజీ చేతుల మీదుగా బహుమతులను అందజేయడం జరిగింది. అనంతరం పిల్లలను ఉద్దేశించి ఎంఈఓ బాలాజీ మాట్లాడుతూ చదువులతో పాటు అన్ని రంగాల్లోనూ విద్యార్థులు రాణించాలని కోరారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేసేందుకు ముందుకు వచ్చిన ఎన్వి రామాంజనేయులు అభినందనీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి వెంకటరమణ, డిఆర్బి ప్రసాద్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈనాటి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన సభా నిర్వాహకులు మన ప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి ఈ గ్రంథాలయ అధికారి మన బీరా వెంకటరమణ గారికి, ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ కూడా నమస్కారములండి. మరి ఈరోజు మనం ఎంతగానో విద్యార్థుల్లో జ్ఞానాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఈ గ్రంథాలయాలు అనేవి మనకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ గ్రంథాలయాల ద్వారా విద్యార్థులు జ్ఞానాన్ని నేర్చుకొని, ఈ జ్ఞానాన్ని తన ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని భావితరాల వారికి అందించడంలో ఈ గ్రంథాలయాలు అనేవి ఎంతోగానో ఉపయోగపడతాయి. కాబట్టి విద్యార్థులందరూ ఈ గ్రంథాలయాలు చదవటం అనేది, పుస్తకాలు చదవడం అనేది అలవర్చుకొని మరి తన భావితరాలకి వచ్చే వారికి మంచి సందేశాన్ని ఇవ్వటంలో ఈ భాగస్వాములు అవుతాయి. కాబట్టి మరి ఇవన్నీ కూడా వారి ముఖ్య ప్రతిరోజు కూడా ఒక దినచర్యగా ఈ గ్రంథాలయ పుస్తకాలు చదవటం అనేది అలవాటు అవ్వాలా. కాబట్టి దీనికి ప్రోత్సహిస్తున్నందుకు మరి మన దాత వీరందరికీ కూడా వారోత్సవాల్లో వివిధ పోటీల్లో పాల్గొని మంచి ప్రధాన పోటీల్లో గెలుపొంది ప్రైజెస్ పొందిన విద్యార్థులందరికీ కూడా ప్రైజెస్ అందిస్తున్న ఎన్ఎస్ఎస్వి రామాంజనేయులు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి అభినందించడం జరుగుతుంది సార్. మరి అదే కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఈ గ్రంథాలయాన్ని ఇంకా వారోత్సవాల్లో ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఇంకా బాగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా వారోత్సవాల్లో జరిగిన పోటీల్లో విజేతలందరినీ అభినందిస్తున్నాను. ఇప్పుడు అసలు ఈ తరంలో చదువు అనేదే కొరవడుతుంది, అంతా డిజిటల్ టెక్నాలజీలో. అలాంటిది ఇక్కడ ఉన్న గ్రంథాలను చదువుతూ, పుస్తకాలను చదువుతూ వారి యొక్క విద్యని అభివృద్ధి పరుచుకుంటూ వారి ద్వారా సమాజానికి మేలు జరగాలని కోరుకుంటూ ఈ చిన్నారులు ప్రవర్తమానం చెందాలని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమానికి వచ్చిన పిల్లలందరికీ, అలాగే ఈ పోటీల్లో బహుమతి గ్రహీతలందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ గ్రంథాలయం యొక్క అధికారి అయిన వెంకటరమణ గారికి నా శుభాశీస్సులు చెబుతూ సెలవు తీసుకుంటాను. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపులకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి బాలాజీ గారికి, మరి గ్రంథాలయాలను ప్రోత్సహిస్తూ ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా మాకు బహుమతి సహకారాన్ని అందజేస్తున్నటువంటి ఎన్వి రామాంజనేయులు గారు ఈసారి కూడా మరి వారి తండ్రి గారు, మరి రోటరీ క్లబ్ సీనియర్ మెంబరు, రోటరీ క్లబ్ సీనియర్ నాయకులు కీర్తిశేషులు నిమ్మగడ్డ వెంకటరామకృష్ణారావు గారి స్మృత్యర్థం మరి ఈ బహుమతులను వారు అందజేయడం జరిగింది.
అదేవిధంగా రామకృష్ణారావు గారు కూడా రోటరీ కౌన్సిలర్గా బోల్డ్ అని సేవా కార్యక్రమాలు ఎబ్బడి ముబ్బడిగా తన వ్యక్తిగత నిధులను వెచ్చించి చేయడం జరిగింది. వారు మరి జీవిత బీమా సంస్థలో ఏవోగా రిటైర్ అయ్యి తర్వాత రోటరీ వాటిల్లో చేశారు. మరి ఈ సందర్భంగా వారికి కూడా మరి నమోవకాలు నివాళులర్పిస్తూ వారి సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తారు. సభకు నమస్కారం. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈ ముగింపు సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన ఎంఈఓ గారికి, అలాగే దాత రామాంజనేయులు గారికి, మాకు సహకారం ఎల్లవేళ సహకారం అందిస్తున్న ప్రసాద్ గారికి, అట్లాగే మా సిబ్బందికి, టీచర్స్కి, పేరెంట్స్కి, ఈరోజు పలు పోటీల్లో గెలుపొంది బహుమతి ప్రదానం తీసుకోవడానికి వచ్చేసిన బాల బాలికలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలని అకామిడేషన్ సరిగా లేకపోయినా ఉన్న దాంట్లోనే క్యాన్సిల్ చేయకుండా నిర్వహించాలని పట్టుదలతో ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది. పట్టణ ప్రజలు కానీ, స్కూల్ నుంచి టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, అలాగే బాలబాలికలు హాజరవడం కానీ, భారీ ఎత్తున పెద్ద ఎత్తున రోజుకి 70-80 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనడం జరిగింది. వారందరికీ ఈరోజు 100కు పైగా మెరిట్ సర్టిఫికెట్స్, అలాగే 100కు పైగా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలని ఇంత దిగ్విజయంగా నిర్వహించినందుకు పట్టణ ప్రజలకి, టీచర్స్కి, పేరెంట్స్కి, దాతలకి, అలాగే ప్రసాద్ గారికి, ముఖ్య అతిథులు పాత్రికేయ మిత్రులకు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ పేరు పేరున, అలాగే స్థానిక శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారికి, ఆయనకి అసెంబ్లీ సమావేశాలు ఉండటం వల్ల రాలేకపోయారు. ఈరోజు హాజరయ్యే గౌరవనీయులు రావి వెంకటేశ్వరరావు గారికి, అలాగే తులసిబాబు గారికి, అలాగే పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడివాడ మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు కటారి సత్యనారాయణ వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడ మార్కెట్ సెంటర్ లోని ఆయన విగ్రహం వద్ద రాష్ట్ర బీసీ సంఘం నాయకులు కటారి రామ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కటారి సత్యనారాయణ అభిమానులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒక్కో కటారిగా రాష్ట్ర రాజకీయాలు తనకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకుని బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలు ఎందరికో ఆదేశనీయమని కటారి రామ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్, మాజీ కౌన్సిలర్ మలిపొడి చక్రవర్తి, ఇంటర్ స్టేడియం కమిటీ సభ్యులు కిలార్పు రంగప్రసాద్, కొలుసు లాలా లజపతిరాయ్, లోయ శివయ్య, నల్ల కూతురు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా తండ్రి గారు గుడివాడ మాజీ శాసనసభ్యులు కటారి సత్యనారాయణరావు గారి 24వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడానికి ఇక్కడ మేము అంతా గ్యాదర్ అయ్యాము. మేము ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరులుగా మా అన్నగారు అయిన రంగప్రసాద్ గారు, మేనలుడు ఆయన చక్రవర్తి, మా హరికుమారు, శివ గారు, కొలుసు లాలా లజపతిరావు గారు, రమేష్ గారు, ప్రసాద్ గారు, తాతారావు గారు అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి సచిన్ గారి గురించి చెప్పేది ఏం అక్కర్లేదు. ఆయన అందరికీ కూడా పేద బడుగు వర్గాలందరికీ ఆయన ఎంతో అండగా నిలబడిన వ్యక్తి. సో యాక్చువల్గా అయితే ఈసారి చాలా గ్రాండ్గానే చేద్దాం అనుకున్నాము. రాబోయే సంవత్సరం 25వ సంవత్సరం ఉంది, సిల్వర్ జూబ్లీ సంవత్సరం ఆయన చనిపోయిన ఆయన వర్ధంతి. ఆ రోజున చాలా మరి ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడానికి అన్ని వర్గాలని సమాయత్తం చేసుకుని ఆ రోజుకి మేము మళ్ళీ గట్టిగా చేద్దామని అందరూ సహకరిస్తారని కోరుకుంటూ, మరి ఈ రోజుని మరి మాకు చాలా మా జీవితంలో మర్చిపోలేని రోజు. ఆయన పుట్టింది ఎప్పుడో కానీ చనిపోయిన రోజు కూడాను చాలా మరి అందరికీ గుర్తుంచుకునే రోజు ఇది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ కటారి సత్యం గారి అభిమానులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా. పెట్టాను ఇక్కడ మాట్లాడతాను. నువ్వు మాట్లాడతావా? ఈ రోజున కీర్తిశేషులు దివంగత నేత ఉక్కు కటారి సత్యనారాయణ గారి 24వ వర్ధంతి సందర్భంగా ఆయనకు మార్కెట్ సెంటర్ ఆయన విగ్రహం దగ్గర ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన గత దశాబ్ద కాలం పాటు మున్సిపల్ చైర్మన్గా చేశారు. మరియు దశాబ్ద కాలం మున్సిపల్ శాసనసభ్యులుగా చేసి యాదవులకే కాకుండా మిగతా బీసీ బడుగు వర్గాలందరికీ కూడా ఆయన మంచి సేవా కార్యక్రమాలు చేసి మంచి వ్యక్తిగా ఆయన చనిపోయిన 24 సంవత్సరాల ఇంకా ఇంకో 100 సంవత్సరాలు కూడా ఆయన గుర్తించుకునే పేరు సంపాదించుకున్నారు ఉక్కు కటారి సత్యనారాయణ గారు. ఉక్కు కటారి సత్యనారాయణ గారికి జోహార్. ఉక్కు కటారి సత్యనారాయణ గారు అందరికీ నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు సర్దార్ ఉక్కు కటారి సత్యనారాయణరావు గారు గుడివాడ మాజీ శాసనసభ్యులు 24వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కుల మతాలకు అతీతంగా సత్యం గారి అభిమానులందరికీ
ధన్యవాదాలు. సచిన్ గారు 24 సంవత్సరాల క్రితం కాలం చేసినాను. ఇవాళకి బీసీ బడుగు వర్గాల్లో ఆయన చిరస్థాయిగా ఆయన ముద్ర వేయటం జరిగింది. భవిష్యత్తు తరాలకి ఆదర్శంగా ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు ఆయన చేపట్టారు. గతంలో కటారి సుబ్బయ్య మార్కెట్ కానీ, అలాగే పేదవాళ్ళకి పట్టాలు కానీ, అలాగే ఆర్టీసీ ఎంప్లాయీ యూనియన్కి కానీ, అలా ఎన్నో ఒక ఎమ్మెల్యేగా ఎన్నో చేశారు ఆయన. అవి చిరస్మరణీయం. భవిష్యత్తులో వచ్చే సంవత్సరం ఆయన 25వ వర్ధంతి సందర్భంగా బంధువర్గాలు అలాగే అన్ని కులాలు కలిపి ఆయన మీద ఎంతో ప్రేమతో చాలా ఉన్నతంగా ఈసారి ఆయనకి నివాళులు అర్పిస్తానికి సన్నాహాలు చేస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. నాన్నగారు 24వ వర్ధంతి కటారి సచిన్ గారు. ఉక్కు కటారి సచిన్ గారిని మించే వాళ్ళ నాయకులు లేడు గుడివాళ్ళు. తర్వాత అంతా వచ్చారు. ఇప్పుడు సచిన్ గారి అభిమానులు మేమంతా. మనసేవా సంస్థ వ్యవస్థాపకులు చంద్ర శ్రీనివాస్ కుమారుడు చంద్ర వెంకట కుమార్ అకాల మరణానికి చింతిస్తూ ఏజీకే స్కూల్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో అనాథులకు ఒకరోజు ఉచిత ఆహారాన్ని అందజేసే కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమం ఎందరికో ఆదర్శనీయమని టీడీపీ రాష్ట్ర బీసీ నాయకులు కొనగల బొల్లయ్య అన్నారు. అన్నా క్యాంటీన్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వతి శ్రీనివాసరావు, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కమిటీ డైరెక్టర్ తులసిబాబుతో కలిసి ప్రారంభించడం జరిగింది. కొడుకు మరణం అనంతరం అతని పేరు పైన ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఆయన కొనియాడారు. మన సేవా సంఘం మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షురాలు దండమూడి జయలక్ష్మి, దండమూడి సీతారామస్వామి, పొట్లూరి శేషగిరిరావు, కోన రామారావు, మిరుగుమల బ్రహ్మయ్య తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ రోజున చాలా దురదృష్టకరమైంది. చందన శ్రీనివాస్ గారు మాకు అత్యంత ఆప్తుడు. వారి కుమారుడు ఏఎల్ శ్రీనివాసరావు వెంకట కుమారు ఆకస్మికంగా యాక్సిడెంట్లో చనిపోవడం అనేది చాలా దురదృష్టం. ఎందుకంటే మ్యారేజ్ అంతా 25 రోజులు 24 రోజులు. అది నిజంగానే భగవంతుడు లేరగా తప్ప చాలా దురదృష్టకరమైంది. మరి ఇవాళ అన్నా క్యాంటీన్ దగ్గర ఇవాళ అన్నదానం, ఉదయం టిఫిను, ఇవాళ భోజనాలన్నీ కూడా సాయంత్రం కూడా ఆయన యొక్క పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇచ్చేసిన గౌరవ మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడవటి శ్రీనివాసరావు గారు, తులసి గారు, ఇంకా జగన్మోహన్ రావు గారు, ఇంకా ఇక్కడికి ఇచ్చేసిన మరి అందరికీ కూడా బ్రహ్మయ్య గారు, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, జాతస్య మరణం ధ్రువం అంటారు. కానీ చిన్న వయసులో ఏమీ అనుభవించకుండా ఎదిగి వివాహమైన కొద్ది రోజులకి 24 రోజులకే చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైంది. ఎందుకంటే ఆ కురవాడు చాలా బాల్యం నుంచి మాకు తెలుసు. ఎందుకంటే మా బాడీ శంకర్కి తోడలుడు కుమారుడు అవటం వల్ల అతను పుట్టిన కాడి నుంచి కూడా తెలుసు. అతని వివాహానికి వెళ్ళడం అన్ని కూడా జరిగింది. భగవంతుడు ఆయన యొక్క పవిత్రాత్మకు శాంతి కలగజేయాలి. శ్రీనివాసరావు గారికి మనోధైర్యాన్ని భగవంతుడు కలగజేయాలని చెప్పి కోరుకుంటూ మీ వద్ద సెలవు. ఈ రోజున చంద్ర శ్రీనివాసరావు గారి తనయుడు అకాల మరణానికి చింతిస్తున్నాం. చాలా బాధాకరం. ఆయన చిన్న వయసులోనే ఒక యాక్సిడెంట్లో చనిపోవడం చాలా దురదృష్టం. ఆయన దాన్ని తల్లిదండ్రులు ఈ రోజున సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు, పేదలకి తిండి పెట్టకి, భోజనం పెట్టకి ఏదైనా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. పొద్దున్న టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్ అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా చిన్న వయసులో చనిపోయాడు ఆయన. అకాల మరణానికి యాక్సిడెంట్ చనిపోవడం చాలా దురదృష్టం అని చెప్పి తెలియజేస్తారు. ఈ రోజున మను సేవా సమితి వ్యవస్థాపకులు శ్రీనివాసరావు గారి అబ్బాయి అకాల మరణం చెందడం అనేది చాలా బాధాకరం. మరి అతి చిన్న వయసులో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి, ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉత్సాహంగా ఉండేటటువంటి యువకుడు అకాల మరణం చెందడం మా అందరికీ కూడా చాలా మనసు కలిసివేసేటటువంటి విషయం. మరి అటువంటి కుమారుడు లేని ఆ కుటుంబానికి మనశ్శాంతిని కలగజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతని యొక్క
ఆత్మ శాంతించాలని, ఆయన ఆత్మశాంతి కోసం ఈ రోజున పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఆ కుర్రవాళ్ళు లేని లేవుట ఆ కుటుంబానికి ఎవరో తీర్చలేనిది, పూడ్చలేనిది. తప్పకుండా వాళ్ళందరికీ కూడా మనశ్శాంతిని కలగజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మానవతా సంస్థ తరఫున ఈరోజు అన్నదాన కార్యక్రమం మను శ్రీనివాస్ గారు అని అంటాము. వాళ్ళ అబ్బాయి ఆకస్మిక మరణం సందర్భంగా ఈరోజు మానవతా సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటమైనది. ఉదయము టిఫిను, మధ్యాహ్న భోజనము, రాత్రి భోజనము కూడా ఆయన ఏర్పాటు చేశారు. అన్ని దానాల్లో కల్లా అన్నదానము గొప్పదని మన అందరికీ తెలుసు. అటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యం కలగాలని, ఆ బాబుకి ఆత్మశాంతి కలగాలని మన మానవతా సంస్థ కోరుకుంటుంది. ఈ సంస్థకి తరఫున చేస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన సభ్యులందరూ కూడా బుల్లయ్య గారు, శ్రీనివాసరావు గారు, రా వెంకటేశ్వరరావు గారు, ఇంకా తులసిబాబు గారు, చాలా మంది సభ్యులు వచ్చారు. ఈ వచ్చిన వారందరికీ కూడా మానవతా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు. సేవా సంస్థ తరఫున చేసే కార్యక్రమాల్లో మరి ఇటువంటి కార్యక్రమాలు ఆత్మీయత అనేది మా మానవతా సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం. ఆర్తులను ఆదుకోవడం. మరి ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని చేయవలసిందని మేము అనుకోలేదు. ఎందుకంటే చందన శ్రీనివాస్ గారు గుడివాడలో ఉన్నటువంటి అన్ని సంఘాల్లో కూడా ఉన్నారు. ఆయన నిరంతరం సేవా తత్పరుడు. ఆయన అన్ని సంఘాల్లో కూడా ఏదో ఒక రూపంలో ఎప్పుడు సేవ చేస్తుంటాడు ఆయన. మరి అటువంటి వారికి ఇటువంటి కష్టం వచ్చిందంటే చాలా బాధాకరంగా ఉంది మాకు. ఇది భగవంతుడి యొక్క మరి ఒక పూర్వజన్మలో చేసినటువంటిది ఏదైనా ఉంటే అది ఈ రకంగా భగవంతుడి కష్టదిక్కులు అని చెప్పి భావం కలుగుతుంది మాకు. అందువల్ల ఈ రోజున మరి పెద్దలందరూ వచ్చి బొల్లయ్య గారు, శ్రీనివాస గారు, వెంకటేశ్వరరావు, మరి చెరుకు జగన్మోహన్ రావు వీళ్ళంతా వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చారంటే అతనికి ఉన్నటువంటి నిబద్ధత ఏంటో మాకు అర్థమవుతుంది అనమాట. అందువల్ల మా సంస్థ ఇటువంటి కార్యక్రమాలు చేపడుతోంది. వారికి కుటుంబానికి మరి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుర్రవాడి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ సమాజమే తన బిడ్డలుగా ముందు అతనిగా సేవ చేయాలని, ఆ భగవంతుడు అతనికి ఆ ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ సమాజ శ్రేయస్సు కోరి ఇటువంటి వ్యక్తికి ఇటువంటి ఆపద రావడం అనేది భగవంతుడి యొక్క విచిత్రమైనటువంటి విషయాలు అన్నమాట. కాబట్టి ఈ రకంగా వారికి సానుభూతి వారు కోరుకుంటూ గుడివాడ 31వ వార్డు మరియు విజయసాయి అపార్ట్మెంట్ వాసుల ఆధ్వర్యంలో గుడివాడ ఫ్లైఓవర్ కింద భాగంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను 2 టౌన్ సీఐ ప్రసాద్ గౌరీశంకర్ స్వామివారి దేవస్థానం మాజీ చైర్మన్ చింతపల్లి విజయప్రసాద్ కలిసి ప్రారంభించారు. అసాంఘిక కార్యక్రమాలు అదుపు చేసేందుకు అపార్ట్మెంట్ వాసులు పోలీసు శాఖకు సహకరించడం అభినందనీయమని సీఐ ప్రసాద్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అర్చక సమైక్య అధ్యక్షుడు మండవల్లి విజయభాస్కర్ రావు, ఎన్టీఆర్ స్టేడియం మాజీ ఉపాధ్యక్షుడు పెనమనేని సాంబశివరావు, టీడీపీ నాయకులు పంటరాజు, సాంబశివరావు, చేబ్రోల్ బాబీ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విజయసాయి అపార్ట్మెంట్స్ వారు ప్రసాద్ గారు మామూలుగా మమ్మల్ని సీసీ కెమెరాలో పెట్టండి సార్ అంటే అదెంత పని అండి, నేను త్వరగా చేయిస్తాను, ఈ చుట్టుపక్కలంతా కూడా చాలా ఇదిగా ఉందండి, మరి మీరు సాయంత్రం అయ్యేసరికి చాలామంది వచ్చి ఇక్కడ తాగడం కానీ వేరేగా ఉంటున్నారండి అని చెప్పేసి చెప్పడంతో ఆయన నేను అరేంజ్ చేస్తానండి, నేను సీసీ కెమెరాలో నేను పెడతానని చెప్పేసి ముందుకు వచ్చారు. చాలా ఈ విషయంలో ఆయన్ని చాలా అప్రిషియేట్ చేయాలి. మేము ఏదో సింపుల్గా చేస్తారని అనుకున్నాం, అందరినీ పిలిచి వార్డు వాళ్ళందరినీ పిలిచి ఇంత గ్రాండ్గా అరేంజ్ చేస్తారని మేమైతే అనుకోలేదు. ఇప్పుడు ఇంకొంచెం బాధ్యత మా మీద పెరిగింది. ఎందుకంటే మేము చెప్పంతోటే ప్రసాద్ గారు అరేంజ్ చేశారు. ఆయన అన్నట్టుగానే మేము ఇక్కడ ఆల్రెడీ పాయింట్ బుక్ కూడా పెట్టాం. అలాగే అటు సైడ్ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఏ చిన్న ఇక్కడ రైల్వే స్టేషన్ మనకి దగ్గరగా ఉండడం, ఎవరికాళ్ళు లోకల్ ట్రైన్లో రావడం 7:30కి, అలాగే రైల్వే స్టేషన్లో పడుకుని రైతుల 12:30 తర్వాత ఎక్కువ అఫెన్స్లు చేయడానికి మన దగ్గర ఎక్కువ ఆస్కారం ఉంది. 2 టౌన్ ఏరియాకి వచ్చేసరికి బస్ స్టాండు, అలాగే రైల్వే స్టేషను, అలాగే స్టేడియం ఇవన్నీ కూడా మా ఏరియాలో ఉండడం వలన ఎక్కువ మంది బస్సు దిగి అఫెన్సులు చేయడానికి కానీ ఎక్కడి నుంచో పొరుగు నుంచి వచ్చి ఇక్కడ అఫెన్సులు చేసుకుని వెళ్ళిపోవడం అన్నది చాలా సర్వసాధారణంగా జరుగుతుంది. వీటన్నిటిని డిటెక్ట్ చేయడంలో ఈ సీసీ కెమెరాల పాత్ర ఎంతైనా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఎంటైర్ స్టేట్ వైడ్ సీసీ కెమెరాలని గవర్నమెంట్ అరేంజ్ చేసే ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు. దానిలో భాగంగా కూడా కొన్ని కెమెరాలు గవర్నమెంట్ కూడా పెడుతుంది. ఇలా పబ్లిక్ నుంచి కూడా కొంత అవేర్నెస్ ఉంటే కొంతమంది మీరు అరేంజ్ చేయగలిగితే మీ అపార్ట్మెంట్లో మీరు పెట్టుకుని ఏదైనా 2 కెమెరాలని మాకు రోడ్డు మీదకి ఉంటే కనుక ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది. చాలామంది షాపుల్లో పెట్టుకుంటున్నారు. మీ సభాముఖంగా సిటీ కేబుల్ వారి సభాముఖంగా మేము తెలియజేసేది ఏంటంటే, మీ ఇళ్లలో మీరు పెట్టుకున్న సీసీ కెమెరాలు ఏదైనా ఒక రోడ్డు మీదకి ఒక కెమెరాని అరేంజ్ చేస్తారని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే
రోడ్డు ఏదైనా అఫెన్స్ జరిగి ఆ రోడ్డు అమ్మటి వెళ్తే దాన్ని డిటెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా టెక్నికల్గానే ఉంటుంది తప్ప టెక్నికల్గానే చేస్తున్నారు అందరూ. గ్లౌజెస్ వేసుకుని మాస్కులు పెట్టుకుని చేయడం వల్ల చాలా మటుకు మనకి ఇది ఉండట్లేదు. కాబట్టి వాడు వెళ్ళే రూట్ని అలాగే కాల్ డేటాని ఆధారంగా చేసుకుని ఈ డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీ అందరూ కూడా ప్రజలందరూ సహకారంతో ఇంకా మెరుగైన పోలీస్ సేవలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే బీట్లు కూడా అరేంజ్ ఇచ్చేసాం. ప్రతిరోజు కూడా బస్ స్టాండ్లో ప్రతిరోజు ఈవినింగ్ ఉంటాయి. అలాగే ప్రతి స్కూల్ దగ్గర కూడా మా దగ్గర మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు శక్తి టీమ్స్ అని చెప్పేసి తిరుగుతున్నారు. ప్రతి స్కూల్ దగ్గర కాలేజ్ దగ్గర మా వాళ్ళు పొద్దున సాయంత్రం కూడా ఉంటారు. అలాగే బస్ స్టాండ్లో ఉంటారు. అలాగే స్టేడియంలో కూడా ఈవినింగ్ అయ్యేసరికి వేరే ఇది లేకుండా వేరే ఫ్యామిలీస్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అక్కడ కూడా బీట్ అరేంజ్ చేస్తాం. అలాగే రైల్వే స్టేషన్స్, అలాగే ఓపెన్ డ్రింకింగ్ ఎవరైనా చేస్తుంటే కనుక వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా సహకరిస్తే ఇంకా మెరుగైన సేవలు ఇవ్వడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటాం. అలాగే పోలీస్కి మీరు చెప్పక్కర్లేదు, వెంటనే మాకు ఫోన్ నెంబరే కావాలని కాదు, 112 కాల్ చేస్తే పోలీసు వాళ్ళు విత్ ఇన్ ద జర్నీ టైంలో వచ్చి మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి అక్కడి నుంచి దానికి కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా 112 కాల్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. చింతపల్లి ప్రసాద్ గారు చాలా కాలం నుంచి ఈ వార్డులో అభివృద్ధి చేయాలి, మనం అన్ని సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ గురించి ఎప్పుడు కూడా మంచినీళ్ళు వ్యవస్థ గురించి అన్నీ మేము కలిసిన ప్రతిసారి కూడా ఈ వార్డు మీద ఆయనకి ప్రధానంగా దృష్టి ఉండటం అనేది జరిగింది. ఆయన ఈ గుడివాడలో సాయిబాబా గౌరీశంకర్ దేవాలయంలో సాయిబాబా గుడి కట్టడం 2 కోట్ల రూపాయలతో వసూలు చేసి చాలా పేరు తెచ్చుకున్నారు. అట్లాగే ఇక్కడ మాకు దసరా కార్యక్రమాలు ఇవన్నీ పెట్టినప్పుడు వార్డులో వినాయకుడు గణేష్ మండపాలు పెట్టినప్పుడు కూడా సహాయ సహకారాలు అందించి మా అందరికి తోడ్పాటునిచ్చి ఎంకరేజ్ చేసి ఈ కార్యక్రమాలను నిర్విఘ్నంగా అవటానికి తన సహాయ సహకారాలను అందిస్తారు. అలాగే ఏదన్నా వెంకటరావు ఇక్కడ 2 కెమెరాలు బయట పెట్టాలి, ఇటు రైల్వే స్టేషన్ రోడ్లో ఓవర్ బ్రిడ్జి కాడి నుంచి బాగుంటలేదు పరిస్థితి అని చెప్పి నేను సీఏ గారితో మాట్లాడాను. మనం ఈ కార్యక్రమం పెడదామని చెప్పి గతంలో చెప్పడం అనేది జరిగింది. అది ఇప్పుడు కార్యరూపం దాల్చింది. మన సిఐ గారు కూడా ఈ రైల్వే స్టేషన్ ఈ ఏరియా అంతా కూడా ప్రత్యేకమైన దృక్పథంతో చూసి దాన్ని కొంత ఈ దొంగతనాలు జరగకుండా ఆపడానికి సీసీ కెమెరాలు అనేవి ఉపయోగపడతాయి అనేది ఆయన ప్రసాద్ గారి దృష్టికి తీసుకురావడం, ప్రసాద్ గారు దీనికి అనుసంధానంగా అపార్ట్మెంట్కి అనుసంధానంగా 2 కెమెరాలు బయట పెడతాం. ఇదంతా కూడా మన వార్డుకి ఉపయోగపడుతుందని చెప్పేసి, అలాగే ఈ వార్డులో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్, వ్యాపారస్తులు కూడా ఉన్నారు. ఆర్థికంగా కూడా కొంత చేసుకుంటాకి ముందరికి రావాలని నేను కోరుతున్నాను. ఈ వార్డు తరఫున ఈ మన వార్డు ఉన్న గుడివాడలో పాటి మీద ఇది కూడా డ్రైనేజీ సౌకర్యం, మంచినీటి సౌకర్యం అన్నీ కూడా బాగా ఉండ వార్డు. దీన్ని మనం ఎప్పుడు కూడా అభివృద్ధి చేసుకుంటూ మనం ఇటు అధికారులతోనూ వీళ్ళతోనూ సఖ్యతగా ఉండి మన వార్డుని ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేద్దామని ప్రసాద్ గారి నాయకత్వాన మిగతా మన వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ పెద్దలు రమేష్ గారు, లాలా గారు, వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఎవరు రోడ్లో వాళ్ళు సీసీ కెమెరాలు పెడతాకి ముందుకొచ్చి ఆ ఏర్పాట్లన్నీ చేసి మన పోలీస్ స్టేషన్కి అనుసంధానం చేసుకుంటే దొంగతనం అనేది లేకుండా పోద్ది. అలాగే చాలా గొడవగా చెబుతున్నారు ఈ ఓవర్ బ్రిడ్జి కింద, దాన్ని కూడా మన పోలీస్ స్టేషన్ వారు నిరంతరం గస్తీ పెట్టి కొంచెం దాన్ని తొలగించాలని చెప్పేసి ఈ వార్డు ప్రజల తరఫున మేమంతా కోరుతున్నాం. అది ప్రసాద్ గారు మన వాళ్ళందరూ పూనుకుని ఇక్కడి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి రైల్వే ప్లాట్ఫామ్ వరకు రోడ్డు అది కూడా పూర్తి చేస్తే గలీజు లేకుండా మనం రైల్వే క్వార్టర్స్లో ఉంచి నడిచి వస్తా కూడా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇది కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి ఓవర్ బ్రిడ్జి పక్క నుంచి రైల్వే క్వార్టర్స్కి అనుసంధానం చేస్తే మనుషులు బళ్ళేసుకెళ్తాకి నడక కూడా ఇదిగా ఉన్నప్పుడు ఆ దొంగతనాలు అవన్నీ కూడా జరగకోకుండా జనం తిరిగినప్పుడు ఎక్కడైనా తిరిగితే కొంత జనం వాళ్ళు ఆగిపోతారు. చూసే దొంగతనానికి వచ్చిన వాళ్ళు లేకపోతే అసాంఘ కార్యక్రమాలు చేసేవాళ్ళు జనం నడుస్తున్నారు ఇదంతా అంటే, అటువంటిది కూడా చూసి ప్రసాద్ గారు ఇదంతా చేయించాలని పూనుకుంటారని చెప్పేసి కోరుతూ, ఈ ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి పిలిచి మీ అందరూ వచ్చినందుకు చింతపల్లి ప్రసాద్ గారి తరఫున ఇక్కడ మా కమిటీ తరఫున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి నాకు సార్ సభకు నమస్కారం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మన 2 టౌన్ ఆఫీసర్ గారు, పోలీస్ ఆఫీసర్ గారు అంటే సిఏ గారు నాకు ఒక్క 2 నిమిషాలు నేను రోడ్డు మీద ఉంటే కనపడితే సార్ అని ఒక్క 2 నిమిషాలు మాట్లాడే ఆయనతో.
నా ఫేస్ ఆయన ఎట చూసారో ఏంటో తెలియదు. ఒక్క 2 మినిట్సే నేను ఆయనతో మాట్లాడింది. తర్వాత ఏదో సందర్భంగా ఇన్వైట్ చేయడానికి వెళ్తే నన్ను ఆయన గుర్తుపట్టి నేను 2 నిమిషాలు మాట్లాడింది చెప్పి ఘనత ఆయనకు ప్రసాద్ గారికి ఉంది. ఇక్కడ అసంఘిక శక్తులు జోదం కానివ్వండి, డిబేటింగు, గ్యాంబ్లింగు, పోతే ఇది గంజాయి, ఇవన్నీ కూడా ఈ ఏరియాలో జరుగుతుంది. కాబట్టి అరికట్టగల శక్తి మన సీఏ గారికి ఉంది. సీఏ గారు చాలా ఇంటెలిజెంటు. ఒక్కసారి ఒక్క మనిషిని ఒక్క 10 సెకండ్లు చూస్తే ఆయన గుర్తుపట్టగల కెపాసిటీ ఉంది. ఆయనకి కూడా మన సహాయ సహకారాలు మన ప్రజలు ఇది ఏమన్నా ఉంటే ఇట్లా ఉంది సార్ అని సీక్రెట్గా ఆయనకి వెళ్ళి చెప్పుకొని ఈ గుట్కా ఉంది సార్, ఇక్కడ గ్యామ్లింగ్ ఉందండి, ఇక్కడ ఇది ఉందండి అని చెప్తే పబ్లిక్ ప్లేసుల్లో మందు తాగటం కానీ, సిగరెట్లు తాగటం కానీ, గుట్కాలు వేయడం కానీ ఇవన్నీ కూడా అరికట్టడానికి ఆయన సహకారం మనకు కావాలి. పోలీసు వారి సహకారం. మనం కూడా దేశానికి ఎంతో కొంత సేవ చేయాలి. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి మనం కూడా కృషి చేయాలి. వారికి కూడా వారి కింద నుంచి పైకి వచ్చే స్టేజ్కి మనం ఉన్నాళ్ళలో కొంత సహాయం చేసి మనం కొంచెం దిగొచ్చి వాళ్ళని కొంచెం పైకి లేపి సమాజంలో ఒక ఇచ్చేయాలి. అట్లాగే మనం 31వ వార్డుని రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, సీసీ కెమెరాలు కానివ్వండి. సీసీ కెమెరా అడిగారు, ఇప్పుడు పెడదామని మూల దానికి పెట్టడానికి సీఏ గారు ఆఫీసర్ గారు ఓకే, కానీ మనం కూడా సాయం చేసి సీసీ కెమెరాలు నేను పెడతానండి, ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటాను అని చెప్పి ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే ఆయన పెట్టించగల శక్తి మన సామర్థ్యం అన్నీ ఆయనకు ఉన్నాయి. ఆయన కనుసనల్లో మన వార్డుని పురోగతిగా ఉండాలని, పోలీస్ స్టేషన్ మన వార్డులో ఉండటం మన అదృష్టంగా భావిస్తున్నాను నేను. మనకు మంచి పోలీస్ ఆఫీసర్ గారు దొరికారంటే మన వార్డుకి, అంటే మన 2 టౌన్కి మొత్తానికి, కానీ దాంట్లో మన చిన్న పార్ట్ మన వార్డు, ఆ వార్డుకి ఆయన సేవలు సహకారాలు మిగిలిన స్టాఫ్ కూడా ఎస్ఐ గారు కానివ్వండి, ఏఎస్ఐలు రైటర్ గారు కానివ్వండి, హెడ్ కానిస్టేబుల్స్ కానివ్వండి, ఐడి పార్టీ కానివ్వండి, అందరూ కూడా మన సహాయ సహకారాలు అందించే వాళ్ళకు కూడా మనం ఏదో మనం ఇక్కడ ఉండి ఇచ్చేయట్లేదు అనే మాట అనడం అనవసరం. మనం కూడా కొంత సేవాభావంతో ఉండి సేవ చేయాలి. రోడ్లు క్లీన్ చేయాలి, రోడ్డు మీద వెహికల్ పెట్టకూడదనే సెన్సేషన్ మనకు ఉండాలి, పక్కన పెట్టుకోవాలి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండాలి. ట్రాఫిక్ కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ట్రాఫిక్ వ్యాన్లు పెట్టేసేసి రోడ్డు కడ్డంగా 30 మీటర్ల రోడ్డు ఆగిపోయింది. అక్కడ ఆ రోడ్లో రావడానికి ఇబ్బందిగా ఉంది. ఎమ్మెల్యే గారిని అడిగాం, ఆయన వేయించుతానన్నారు. కాబట్టి ఆ రోడ్లో వేయలేదు కాబట్టి ఈ సందుల్లో వెహికల్స్ పెడితే కుదరదు. అది కూడా ఎస్ఐ గారికి, సిఐ గారికి వీళ్ళకి చెప్పి ఆ కార్యక్రమాన్ని సాంఘిక అసమానతలను తొలగిస్తూ అందరూ సమానంగా ఉండాలని, బడుగు బలహీన వర్గాలు ఏ క్యాస్ట్తో సంబంధం లేకుండా కింద వారిని పైకి తీసుకొచ్చేటట్టు మనం కొంచెం ఉన్నవాళ్ళం, ఉన్నతిగా ఉన్నవాళ్ళం కొంచెం దిగొచ్చి వాళ్ళకి మెడికల్గా కానీ విద్యలో కానీ సహాయ సహకారాలు అందిస్తూ దేశ పురోభివృద్ధికి మనం కూడా కొంత సహకారం చేయాలనే కోరికతో మన సీఏ గారు ఇటువంటి నేను ఆయనతో మాట్లాడింది ఓన్లీ 2 మినిట్స్. గుడివాడ మార్కెట్ సెంటర్ లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్న అధ్యక్షుడు ఎర్రబోతు అర్జున్ పాల్గొని నూతన సభ్యుల నమోదు ప్రక్రియను ప్రారంభించారు. కేంద్ర పార్టీ పిలుపు మేరకు గుడివాడ నియోజకవర్గంలో బీజేపీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని ఎర్రబోతు అర్జున్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్న ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ షా, నందివాడ మండలం అధ్యక్షుడు వాసుపల్లి రాంప్రసాద్, నాయకులు సంగటి త్రినాథ్, కురళ్ల శ్యాంప్రసాద్, సానవాసు, యువమోర్చా పట్న అధ్యక్షుడు పరచూరి మురళి, కొనువెల్ను ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో విస్తృతంగా జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమాల్లో భాగంగా గుడివాడలో ఈ రోజును కూడా మరి సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మరి భారతదేశ ప్రజల యొక్క ఆదరాభిమానాలతో దేశంలో 11 కోట్ల పైచిలుకు సభ్యత్వాలు నేటికి భారతదేశంలో పూర్తి కావడం జరిగింది. ఇది ఇంకా మరి సభ్యత్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా అలాగే మన రాష్ట్రంలో 40 లక్షల పైచిలుకు సభ్యత్వాలు నమోదు కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే మన జిల్లాలో ప్రస్తుతం మరి 50,000 పైచిలుకు సభ్యత్వాల నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా మోడీ గారి యొక్క
ప్రభుత్వం మీద అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క విధి విధానాల మీద ఉన్న ప్రేమకే గుర్తుగానే మరి ఈ సభ్యత్వాల కార్యక్రమం నిరాఘటంగా మరి ముందుకు సాగడం జరుగుతుంది. సభ్యత్వాలు మొదలైన నెల రోజుల కార్యక్రమంలోనే మరి ఇంత టార్గెట్ని ఇంత వేలాదిగా లక్షలాదిగా కోట్లాదిగా మరి ప్రజలు భారతీయ జనతా పార్టీలో చేరటం మా అందరికీ కూడా ఎంతో సంతోషకరమైన విషయం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా మరి భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ జరగటం జరిగింది. మరి ముందు రోజుల్లో కూడా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశంలో మరి గొప్ప సంస్కరణలు తీసుకురావటం, అలాగే దేశంలో ఉన్న పేద ప్రజానీకానికి వివిధ పథకాల ద్వారా వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళందరికీ చేరే విధానంగా ద్వారా కూడా మరి మా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు మరి ముందుకు సాగుతూనే ఉంటాయి. ప్రజలందరికీ ఈ సందర్భంగా మేము ఒక విషయాన్ని తెలియజేసుకోదలుచుకున్నాం. మీరందరూ కూడా ఎటువంటి రుసుము లేకుండా మరి భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వాన్ని తీసుకొని భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల్లో మీరు కూడా భాగస్వామ్యం కావాల్సిందిగా మీ అందరికీ విన్నపం చేసుకుంటూ, మునుముందు రోజుల్లో ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం పెట్టే పథకాలన్నీ కూడా వాళ్ళందరికీ వాళ్ళ ఫోన్ ద్వారా వాళ్ళందరికీ కూడా స్వయంగా తెలియటం జరుగుతుంది. మరి రాష్ట్రంలో మరి డబుల్ ఇంజిన్ సర్కార్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుపుకొని మోడీ గారు రాష్ట్రంలో అభివృద్ధి కోసం మరి కోట్లాది నిధులను కూడా మన రాష్ట్రానికి ఆయన కేటాయించడం, మరి ఎంతో వెనుకబడి ఉన్న మన రాష్ట్రాన్ని మరి వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో కూడా రానున్న రోజుల్లో మరి గొప్పగా ముందుకు సాగటం తీసుకెళ్లడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సభ్యత్వాల కార్యక్రమాల్లో పాల్గొని మా సభ్యత్వంలో జాయిన్ అయ్యి మా అందరికీ కూడా ప్రోత్సాహాన్ని ఇస్తున్న భారతీయ జనతా పార్టీ సభ్యులకు మరి అలాగే గుడివాడ పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజలు వారి యొక్క అభిమానానికి మేము ఎంతైనా రుణపడమని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటుంది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఎన్నో చిన్న చిన్న గ్రామాల్లో పల్లెటూర్లకి జలజీవన్ మిషన్ అని వేల కోట్ల రూపాయలు వెచ్చించిన విషయం అనేది ప్రజలందరికీ తెలుసు. అలాగే ప్రతి విషయంలో కూడా ఆరోగ్య బీమా కార్డు కూడా 5 లక్షల రూపాయల కార్డు ఇవ్వడం జరిగింది. అలాగే మా ఆంధ్రప్రదేశ్లో, మా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామానికి కూడా సీసీ రోడ్లు ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా సీసీ రోడ్లు మోడీ గారు ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి గొప్ప గొప్ప పథకాలు పట్టుకొచ్చిన ఎవరైనా ఉన్నారంటే ప్రధానమంత్రి గారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈరోజు 11 లక్షల చిల్లర సభ్యత్వానికి ఇవాళ జనం పట్టగట్టారు. ప్రతి గ్రామంలో కూడా ఈ సభ్యత్వం అనేది నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజలు ఆదరాభిమానాన్ని చూపిస్తున్నందుకే మేమంత రుణపడి ఉంటామని చెప్పి నేను మరొకసారి చెప్తున్నాను. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎర్రపోత అర్జున అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం, గత 2 రోజుల నుంచి జరగడం గర్వకారణంగా అనుకుంటున్నాం. ప్రతి ఒక్క ప్రజలు దీనికి విశేష స్పందన చూసి మోడీ గారి పథకాలకి చాలామంది ఆకర్షితులై ప్రతి ఒక్కరు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం తీసుకుంటాం గర్వకారణంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇంకా మోడీ గారి ప్రభుత్వం పరంగా మాకు వచ్చే పథకాలకు అన్నిటికీ ఇంకా తెలియపరచడానికి ఇంకెక్కువగా అనుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్ర రాష్ట్రంలో మోటార్ మెకానిక్ల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరిన ఎమ్మెల్యే రాము. మోటార్ మెకానిక్ కుటుంబం నుండి వచ్చిన తనకు వారి కష్టాలు ఏ విధంగా ఉంటాయో తెలుసంటూ అసెంబ్లీలో వెల్లడి. తొమ్మిదో వార్డు కనకదుర్గమ్మ ఆలయంలో జరిగిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన రావి వెంకటేశ్వరరావు, ఎల్లవత్తి శ్రీనివాస్. అమ్మవారి కరుణా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కోరిన నేతలు. యాభై 57వ గ్రంథాలయ వారోత్సవ ముగింపు సందర్భంగా పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేసిన నిర్వాహకులు. చిన్నారులు చదువులతో పాటు ఆటపాటలను రాణించాలని కోరిన ఎంఈఓ బాలాజీ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.
తెలిపారు.